కమిటీల పేరుతో కాలనీలో మోసాలు. టీచర్స్ కాలనీలో ప్రజల కాలనీ స్థలాలను కమిటీ పేరుతో చవకగా అమ్మకాలు. లోలోపల లక్షల రూపాయలను మింగిన కొందరు పెద్దలు. వెంటనే వాటి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి ప్రజలకు ఆ స్థలాన్ని అప్పగించాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్. టీచర్స్ కాలనీలో ఒక మంచి ఉద్దేశంతో నెలకొల్పిన కమిటీని కొద్ది కాలం మంచిగా నడిపారని, దాని ఉద్దేశాన్ని గతంలో ఉన్న కమిటీ నాయకులు ముందుకు తీసుకెళ్లారని, వారు కాలనీ అవసరానికి కొన్ని ప్లాట్లు ఉంచుకున్నారని, అవి ఈరోజు కాలనీకి ఆస్తిగా మారావని. కానీ 15 సంవత్సరాలుగా ఒక వ్యక్తి తానే కమిటీ పెద్దగా ఉండి అక్రమాలు చేస్తున్నాడని, కమిటీ రెన్యువల్ చేయలేదని అక్కడ ప్రజలు తెలిపారు. ఎలక్షన్ వస్తే ఎవరికి తెలియకుండా రాజకీయ నాయకులతో ప్యాకేజీలను తీసుకోవడమే కాకుండా 201 సర్వే నెంబర్లో ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నాడని, ఇతను కొందరి వైట్ కాలర్ పెద్దలను వెంటేసుకుని పలు అక్రమాలు చేస్తున్నాడని టీచర్స్ కాలనీ ప్రజలు ఐక్యవేదికకు విన్నవించుకున్నారు. కాలనీలో అసంపూర్తిగా ఉన్న కమిటీ హాల్కు ఎమ్మెల్యే ఎంపీ నిధుల ద్వారా బాగు చేయించుకుంటామని కాలనీవాసులు తెలిపారు. కనుక ఎమ్మెల్యే తూడిమేగారెడ్డి, జిల్లా కలెక్టర్ వీటిపై చర్య తీసుకుని ప్రజల ఆస్తులు కాపాడాలని ఐక్యవేదిక డిమాండ్ చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్, కాలనీ పెద్దలు యోగానందరెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు కొత్తగోళ్ల శంకర్, మోహన్ గౌడ్, బొడ్డుపల్లి సతీష్, గౌనికాడి యాదయ్య, శివకుమార్, రమేష్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఇది 201 సర్వే నెంబరు. దీనిని వెంకటయ్య గారు ఆక్రమించుకొని తన పక్కా పొలం ఉంటే దానిలో కొద్దిగా ఉంది. ఇది ఆక్రమించుకొని ఒక మాజీ నాయకుని పేరు పెట్టిండే తుడిపేసింది. ఇప్పుడు ఆ పేరు తుడిపేసి ఇప్పుడు అంటే ప్రభుత్వం మారిందని ఎంబడే తుడిపేసిండు. ఇట్లా ఉంటుంది ఈయనది కథ. ప్రభుత్వం మారిందని ఎంబడే ఆయన తండ్రి పేరు విన, అంటే ప్రభుత్వ భూమిలో తండ్రి పేరు విన యువ కేంద్రం అనేది ఆక్రమించుకోనికి ఒక అది పెట్టిండు. ఇది ఇక చెట్లు వేసుకొని విలాసవంతంగా ఫామ్ హౌస్ కట్టుకున్నాడు గవర్నమెంట్ స్థలంలో. దీన్ని గతంలో కలెక్టర్ గారికి అది ఇస్తే ఎంఆర్ఓ తీసేస్తా అని చెప్పిండే. కానీ కొందరు నాయకులు దీన్ని వాళ్ళు ఏం చేసినంటే కొందరు నాయకులు అడ్డుపడి కానీయకుండా చేశారు. కానకుండా తీయారు. దాదాపు 6 ఎకరాల స్థలం ఉంటుంది. ఆయన దీనిలో ఉడుకుంది. ఈ అక్రమాలన్నీ వెలికి తీయాలి. టీచర్స్ కాలనీ ప్రెసిడెంట్గా ఉండి ఇవన్నీ ఆక్రమించుకోవచ్చా? ఒక రిటైర్డ్ హెచ్ఎం, ఇద్దరు ఆయన కొడుకులేమో అమెరికాలో ఉంటారు. పక్కన ఆయన ప్లాట్లు ఉన్నాయి. 45 లక్షలు పైన అమ్ముతాడు ఆయన. కానీ ఆ టీచర్స్ కాలనీలో 60 లక్షలు ఉన్న ప్లాట్ను 28 లక్షలకు అమ్ముతాడు. ఆస్తి ఎవరిది అంటే అది ప్రభుత్వం, అది ప్రజల ఆస్తి అమ్ముతాడు. దీనిపై వెంటనే ఎమ్మెల్యే గారు, మిగతా పెద్దలు, కలెక్టర్ గారికి చర్యలు తీసుకొని ఇది స్వాధీనం చేసుకోవాలి. ఎందుకంటే ప్రజలకు హాళ్ళు కావాలి, పార్కులు కావాలి, చాలా అవసరం. ఇది ఒకరి చేతిలో ఉండడం కాదు, ప్రజల చేతిలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్తే. వనపర్తి టీచర్స్ కాలనీలో ఈరోజు ఉన్నాము. టీచర్స్ కాలనీకి సంబంధించిన ఆస్తులు అంటే ఇది కమిటీ సొసైటీ నుంచి కొన్న ప్లాట్లో మేము ఉన్నాము. ఈ ప్లాటు ఆ రోజు పెద్దలు చాలామంది కమిటీ మెంబర్స్ ఇక్కడ ఉన్న కాలనీకి కొన్ని వసతుల కోసం 4 ప్లాట్లు కొన్నారు. దానిలో ఇదొకటి. అయితే దాని తర్వాత 2 కమిటీలు మారినాయి. ఒక 15 ఏళ్ళ నుంచి ఒకటే కమిటీ ఉంది, అది ఒక రెన్యువల్ లేదు. ఆ కమిటీ మెంబర్స్ కొద్దిగా వేరే ఆలోచనతో ఈ ప్లాటు అమ్ముకున్నారు. 28 లక్షలు అంటే 60 లక్షలు ఉండే ప్లాటు 28 లక్షలకు అమ్ముకున్నారు. ఏ ఉద్దేశంతో అమ్ముకున్నారు అదో ఎవరికి తెలియదు. ఈ ప్లాట్ అమ్మడం అనేది ఇక్కడ ఉన్న ప్రజలకు ఎవరికి ఇష్టం లేదు. ఈ ప్లాట్ను క్యాన్సిల్ చేసేసి ఇది ప్రజలకే ఉండాలని మేము కోరుతున్నాము. ఏదైనా అవసరాలు ఉంటే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, కలెక్టర్ గారు ఉన్నారు, వారి ద్వారా నిధులు తెచ్చి ఈ కాలనీకి ఏం కావాలో చూసుకునేందుకు మేమందరం కృషి చేస్తామని మాట ఇస్తున్నాము. ఖచ్చితంగా ఈ ప్లాట్ క్యాన్సిల్ చేసి ఈ ఆస్తి అనేది ఒకసారి 28 లక్షలకు అమ్మిండ్రు. రేపు పొద్దున కొనాలంటే 70 లక్షలైనా దొరకదు. అప్పుడు డబ్బులు ఎవరిస్తారు? కనుక ప్రజలు ఇక్కడ ఉన్న పెద్దలు, మేధావులు, టీచర్లు ఆ రోజు ఆలోచించి 4 ప్లాట్లు కొన్నారు. వాళ్ళ అవసరాల కోసం కొన్న ప్లాట్లను ఎవరో కాలం చెల్లిన ముసలోళ్ళు కమిటీ పెద్దలు 2-3 కలిసి లోపల అమ్ముకోవడం సిగ్గుచేటు. మరి 28 లక్షలు, 60 లక్షల ప్లాట్ 28 లక్షలు అంటే కొందరు ఏమంటున్నారంటే వేరే వాళ్ళు అంటున్నారు లోపల 10 లక్షలు వాళ్ళు తీసుకున్నారు, పంచుకున్నారు అంటున్నారు. ఇది అంతా వాళ్ళే చెప్పాలంటుంది. ఖచ్చితంగా ఈ ప్లాట్ క్యాన్సిల్ చేసి వాళ్ళని నిజాయితీ ఒప్పుకోవాలి.
రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి వాళ్ళ నిజాయితీ ఏందో వాళ్ళు చెప్పాలి. మీ ప్లాట్ అమ్మినాము, దేనికోసం అమ్మినాము, దేనికోసం అన్నా కానీ ఏమైనా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఎంపీ గారు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, కలెక్టర్ ఉన్నారు, అధికారులు ఉన్నారు, వాళ్ళని అడగండి, వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేయకపోతే మీరు అప్పుడు ఈ ప్రజలు 200 పైన ఉన్నారు కదా, వీళ్ళని అడిగి డిసిషన్ తీసుకోవాలి. మీరు లోపల డిసిషన్ తీసుకోవాలి. వీళ్ళు లేదు, వీళ్ళు ఇంకా 201 సర్వే నెంబర్లు కొన్ని ప్రభుత్వ ఆస్తిని తీసుకొని ఆక్రమించుకున్నారు. అవన్నీ బయట పెడతాము. మీరు ఇటువంటి అక్రమాలు చేయడానికి వీలు లేదని ఈ ప్రజల సాక్షిగా మేము చెప్తున్నాము. అఖిలపక్ష ఐక్యతగా ఉంది అనుపట్టి ఈ కాలనీ నుంచి ఒక పెద్దలు మాట్లాడతారు. నా పేరు యోగానంద రెడ్డి. టీచర్స్ కాలనీ హౌస్ బిల్డింగ్ సొసైటీకి 2 టర్ములు సెక్రటరీగా పనిచేసిన. గత 10 సంవత్సరాల నుంచి కూడా ఈ కాలనీ ప్రెసిడెంట్ ఒక పెద్ద మనిషి, ఆ పేరు చేసుకోనికి ఇష్టం లేదు కానీ ఆయన పేరు వెంకటయ్య, టీచరు, రిటైర్డు. ఆ పెద్ద మనిషి ఒకటే రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు 2009లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఈ టీచర్స్ కాలనీకి సంబంధించిన అటుపక్క ఉన్న ఒక 3 ప్లాట్లలో ఉపాధ్యాయ భవన్ నిర్మించారు 15 లక్షలతో. ఆ 15 లక్షలతో నిర్మిస్తే 15 లక్షలతో చెత్తబడింది, మిగతా పనులు చేయాల్సింది. అప్పటి నుంచి కూడా ఈ సొసైటీ ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఫస్ట్ రెండోసారి నుంచి కూడా ఆయన ఒకటే బాగా ఈ ప్లాట్లు అమ్మాలి, ఆ బిల్డింగ్ కట్టాలి, ఈ ప్లాట్లు అమ్మాలి, బిల్డింగ్ కట్టాలి. నేను నాతో పాటు ఉన్న కొంతమంది సహచరులు చెప్పింది, ఈ కాలనీ యువకులు చెప్పింది ఏంటంటే, సార్ ప్రభుత్వం ఉంది, అప్పుడు చిన్నారెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నారు, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు, ప్రభుత్వం ఉంది, ఆ రోజు వాళ్ళని పోయి అడుగుదాం, అడిగి 5 లక్షలు 10 లక్షలు తీసుకొచ్చి ఆ బిల్డింగ్ కంప్లీట్ చేద్దాం. కానీ ఈ ప్రజల ఆస్తి 1979 ఏర్పడ్డది కాలనీ, టీచర్స్ కాలనీ హౌస్ బిల్డింగ్ సొసైటీ ఏర్పడ్డది 1979 ఏర్పడి 95 ప్లాట్లతో ఏర్పడ్డది. అతిపెద్ద కాలనీ ఇది, 55 x 36 సైజు ప్లాట్లు ఇవి, 33 ఫీట్ల రోడ్లు, సువిశాలమైన రోడ్లు. ఈ ప్లాట్లు అమ్మవద్దు సార్, మనకొక్కరికి అధికారం లేదు, అమ్మాలంటే కూడా 3/4 మంది సభ్యుల ఆమోదం ఉండాలని చెప్పి నేను ఎన్నోసార్లు చెప్పినా నా మాట ధిక్కరించి వాళ్ళు ఈసారి నా కంపెనీలో లేకుండా చేసి వాళ్ళంతకు వాళ్ళే అమ్ముకోవడం జరిగింది. ఇది చాలా అన్యాయం. ఈ కాలనీ చాలా మేధావులు ఉన్న కాలనీ, ఈ మేధావులు ఉన్న కాలనీలో ఇట్లాంటి చిల్లర పనులు చేయడం కరెక్ట్ కాదన్న అభిప్రాయం. ఈ కాలనీకి చెందిన వ్యక్తులు ఎవరు కూడా ఈ ప్లాట్ అమ్మడానికి ఇష్టపడతలేరు. ధన్యవాదాలు.